అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తిరుమల కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం. అలాంటి చోట స్వామివారి కానుకలను లెక్కించే పరకామణిలో చోరీ జరగడం శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. భక్తులు ఆ స్వామికి చెందాలని సమర్పించిన కానుకలను చోరీ చేయడమేంటి? ఆ కేసుని లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకోవడమేంటి? పూర్తి స్థాయిలో విచారణ చేయకుండానే సాధారణ విషయంలో వదిలేయడమేంటి? ఇలా ఎన్నో ప్రశ్నలు, మరెన్నో అనుమానాలు. అందుకోసమే పరకామణి వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది ఏపీ హైకోర్టు. ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది? తిరుమల కోట్లాది మంది హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. కోరిన కోరికలు నెరవేర్చిన శ్రీనివాసునికి అత్యంత భక్తి శ్రద్ధలతో కానుకలు సమర్పిస్తారు భక్తులు. వాటిని టీటీడీ అధికారుల పర్యవేక్షణలో పరకామణిలో లెక్కిస్తారు. ఇలాంటి చోట చోరీ జరగడం భక్తుల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. అంతేకాదు, ఈ చోరీ కేసును లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకోవడం సంచలనంగా మారింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరగాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. మొత్తానికి మళ్లీ ఇన్నాళ్లకు ఈ కేసులో కదలిక వచ్చింది. ప్రకంపనలు సృష్టించిన పరకామణి వ్యవహారంపై సిఐడి దర్యాప్తునకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. చోరీపై నమోదైన కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడంపై న్యాయస్థానం కీలక ఉత్తర్వులిచ్చింది. చోరీకి పాల్పడిన రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది. కేసు రాజీ వ్యవహారంలో టీటీడీ బోర్డు అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాలని స్పష్టం చేసింది. రవికుమార్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు, బ్యాంకు ఖాతాలు పరిశీలించాలని సూచించింది. ఆస్తులు ఎవరి పేర్ల మీదైనా బదిలీ చేశారా అనే అంశంపైన దర్యాప్తు చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన రిపోర్టుని తదుపరి విచారణలోగా అందించాలని సిఐడి, ఏసీబీని ఆదేశించింది హైకోర్టు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023లో తిరుమల పరకామణిలో చోరీ జరిగింది. దీనిపై కేసు నమోదైంది. ఈ ఘటనపై అదే ఏడాది టీటీడీ విజిలెన్స్ కి కూడా ఫిర్యాదు అందింది. ఉద్యోగి రవికుమార్ పెద్ద ఎత్తున పరకామణిని కొల్లగొట్టారని అందులో తెలిపారు. దీనిపై అప్పటి టీటీడీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపకుండా లోక్ అదాలత్లో హడావిడిగా రాజీ చేయించారు. ఈ ఘటనపై పిటిషన్ దాఖలు కావడంతో హైకోర్టు విచారణకు స్వీకరించింది. పరకామణిలో భారీగా అక్రమాలు జరిగాయి అనడానికి ఈ ఘటనే ఉదాహరణ అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇలా పరకామణి చోరీ వ్యవహారం మళ్లీ ప్రకంపనలు రేపుతోంది. తిరుమలలో ఇలాంటి దొంగతనం జరగడం, ఆ కేసుని పక్కదో పట్టించడంపై భక్తులతో పాటు పౌర సమాజంలోని ప్రముఖులు కూడా తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఈ ఒక్క ఘటనతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్తున్నారు. అసలు తిరుమల పరకామణి చోరీ కేసేంటి? రవికుమార్ చేతివాటం ఎలా బయటపడింది? రవికుమార్ కోట్లు విలువ చేసే ఆస్తులను ఎలా కూడబెట్టాడు? తిరుమల పెద్ద జియంగార్ మఠంలో క్లర్క్ గా పనిచేసే రవికుమార్ 2023 ఏప్రిల్ 29న ఎప్పటిలాగే పరకామణిలో స్వామివారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలు లెక్కించేందుకు వెళ్లాడు. అక్కడ వెంకటేశ్వర స్వామికి కానుకగా వచ్చిన అమెరికన్ డాలర్లలో రవికుమార్ $900 దొంగలించారు. వాటిని దాచుకుని బయటకు తీసుకెళ్తుండగా టీటీడీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ కు దొరికిపోయాడు. రవికుమార్ దగ్గర నుంచి 72,000 విలువైన అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీపై తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రవికుమార్ పై ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తర్వాత విచారణలో భాగంగా రవికుమార్ దగ్గర నుంచి అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. మే 19న టీటీడీకి తనకు చెందిన 7 ఆస్తులను దానం చేస్తానని ప్రతిపాదించారు. అయితే వాటి విలువ కోట్లలో ఉంది. ఆస్తులు దానం చేయాలంటే వాటి విలువలను పత్రికల్లో ప్రచురించి ఎవరికి అభ్యంతరం లేకపోతేనే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రకటన ఇచ్చేంత సమయం లేదని, దాని నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరడంతో బోర్డు అంగీకారం తెలిపింది. త్వరగా ప్రక్రియ ముగించేందుకు కారణాలు మాత్రం చెప్పలేదు. ఆ ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువే 14 కోట్లుంది. కానీ రవికుమార్ దొంగిలించింది కేవలం 70,000 విలువైన అమెరికన్ డాలర్లు మాత్రమే. ఆ తర్వాత విజిలెన్స్ అధికారి సతీష్ చోరీకి పాల్పడిన రవికుమార్ లోక్ అదాలత్ కు వెళ్లారు. సమస్యని తామే పరిష్కరించుకుంటామని అనుమతి తీసుకున్నారు. అయితే పోలీసుల ఒత్తిడితోనే తాను రాజీకి అంగీకరించినట్టు సతీష్ చెప్తున్నారు. లోక్ అదాలత్ లో కాంప్రమైజ్ అయ్యేందుకు సతీష్ కుమార్ కి ఎలాంటి అధికారాలు లేవు. లోక్ అదాలత్ లో కాంప్రమైజ్ అవ్వాలంటే నిందితుడు, ప్రాపర్టీ ఓనర్ ఇద్దరు ఒప్పుకొని తీరాలనే వాదన బలంగా వినిపిస్తోంది.
కానీ ఇక్కడ ఓనర్ సతీష్ కాదు. అతను కేవలం విజిలెన్స్ అధికారి మాత్రమే. ఒరిజినల్ ఓనర్ ఆ వెంకటేశ్వర స్వామియే. అలాంటప్పుడు సతీష్ ఎలా కాంప్రమైజ్ అవుతారనే ప్రశ్నలు వస్తున్నాయి. సతీష్ కుమార్ కు కాంప్రమైజ్ చేసే అధికారమే లేదంటున్నారు. అందువల్ల ఈ చోరీ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించాలనే డిమాండ్ వస్తున్నాయి. 2023 ఏప్రిల్లో రవికుమార్ పై నమోదైన FIR లోనూ సాధారణ దొంగతనంగానే చూపారు. 2023 మే 30న ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. రవికుమార్ ఆయన భార్య 2023 జూన్ 13న 7 ఆస్తులను స్వామివారికి దానమిచ్చారు. దాదాపు 80 ఏళ్లుగా శ్రీవారి సన్నిధిలో పనిచేస్తున్న వ్యక్తి దొంగతనానికి పాల్పడితే నమ్మక ద్రోహం కింద కేసు పెట్టాలి. కానీ FIR చాలా సాధారణంగా ఉందని వాదన వినిపిస్తోంది. అసలు డబ్బు లెక్కించే స్థానంలో లేని రవికుమార్ దగ్గరికి డాలర్ల కట్ట ఎలా వచ్చింది? ఎవరి సాయం లేకుండానే ఇదంతా జరిగిందా? 2023 ఏప్రిల్లో దొంగతనం జరిగితే సెప్టెంబర్ నాటికి ఎలా రాజీ చేశారు? పాలకవర్గం అనుమతి లేకుండా లోక్ అదాలత్తో ఎలా రాజీకి అనుమతి అడిగారు? అయినా 100 కోట్ల ఆస్తులున్న వ్యక్తి క్లర్క్ గా పనిచేయడమేంటి అనేది కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. పరకామణిలో చోరీ కేసును కదిలిస్తే లెక్కలేనని డౌట్స్ వస్తున్నాయి. స్వామివారి కానుకని దొంగిలించిన వ్యక్తితో రాజీ కుదర్చడమేంటి? నష్టపరిహారం కింద ఆస్తుల్ని రాసివ్వమనడమేంటి? చోరీ చేసిన వ్యక్తికి సరైన శిక్ష పడకుండా కేసు నుంచి తప్పించడమేంటి? ఇలా ఎన్నో సందేహాలున్నాయి. అప్పట్లో కొందరు రాజకీయ పెద్దలు రవికుమార్ కేసుల పాలవకుండా రక్షించారనేదే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఘటనలతో తిరుమలపై భక్తుల నమ్మకం సన్నగిల్లకుండా టీటీడీ ఎలాంటి చర్యలు చేపట్టాలి? పరకామణిలో చోరీ వ్యవహారం సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. తిరుమల లాంటి గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంలోనే ఇలాంటి దొంగతనం జరిగితే మిగతా ఆలయాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయనే ప్రశ్న తలెత్తుతోంది. హుండీ కానుకల లెక్కింపులు అన్ని రకాల పర్యవేక్షణ ఉండగా కూడా ఇలాంటి దొంగతనం ఎలా చేయగలిగారనేది మేజర్ డౌట్. ఎందుకంటే తిరుమల శ్రీనివాసుడికి ప్రతిరోజు భారీ ఎత్తున విరాళాలు వస్తుంటాయి. అందులో ఇంకెన్ని అక్రమాలు జరుగుతున్నాయనే సందేహం తలెత్తుతోంది. అయినప్పటికీ రవికుమార్ ఈ దొంగతనం ఎలా చేయగలిగారు? ఎవరో సహకరిస్తేనే దొంగతనం చేశారనే అనుమానం బలపడుతుంది. దీని వెనుక ఎవరున్నారు? స్వామివారి హుండీ నుంచి మొత్తం ఎంత డబ్బు మాయమైందనే దానిపైన దర్యాప్తు జరపాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. పరకామణిలో చోరీ వ్యవహారం కేవలం 72,000 విలువ చేసి డాలర్లకు సంబంధించింది కానే కాదు. దీని వెనుక చాలా పెద్ద కథే ఉందంటున్నారు. రవికుమార్ కొన్నేళ్లుగా పరకామణి నుంచి డాలర్లు దొంగలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అతనికి మిగతా వాళ్ళలా తనిఖీలు ఉండకపోవడం కలిసొచ్చింది. అలా డాలర్లను మార్చి కోట్లు వెనకేసుకున్నట్టు తెలుస్తోంది. కేవలం 72,000 విలువైన అమెరికన్ డాలర్ల కోసమైతే తన ఆస్తుల్ని టీటీడీకి రాసివ్వడు. కేసును ఎదుర్కొంటాడు. బెయిల్ కూడా త్వరగానే వచ్చేస్తుంది. అయినప్పటికీ కోట్లు విలువ చేసే ఆస్తుల్ని రాసిచ్చేశాడంటే ఖచ్చితంగా లోపాయికారిగా కొందరు పెద్దలకు డబ్బులు, ఆస్తులు ముట్టజెప్పారనే ప్రచారం జరుగుతోంది. చోరీకి పాల్పడిన వ్యక్తి ఆస్తుల్ని టీటీడీకి రాయించేశాం కాబట్టి అతని మీద కేసులవి వద్దని లోక్ అదాలత్లో రాజీ చేశారు. అసలు ఓ నిందితుడు విరాళమిస్తే అప్పటి టీటీడీ పెద్దలు ఎలా తీసుకున్నారు? శ్రీనివాసుడి పరకామణిలో కొట్టేసిన విదేశీ కరెన్సీతో సంపాదించిన కోట్లు విలువ చేసే ఆస్తుల్ని మళ్లీ శ్రీవారికి విరాళమివ్వడమేంటి? టీటీడీ విజిలెన్స్ అధికారులపై పోలీసులు ఎందుకు ఒత్తిడి తెచ్చారు? ఈ వ్యవహారాన్ని వెనుకుండి నడిపించిందెవరు? అయినా ఓ దొంగతనం కేసులో నష్టపరిహారం కట్టించడమేంటి? పోలీసులు కూడా బలహీనమైన సెక్షన్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇవే ప్రశ్నలు అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. టీటీడీ ఉద్యోగులు, అధికారులపై భక్తులు ఎంతో నమ్మకముంచుతారు. అలాంటి చోట చోరీ జరగడం, లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదర్చడం, పూర్తిస్థాయి విచారణ జరగకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు రావడం టీటీడీ నైతికతపై ప్రశ్నల్ని లేవనెత్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఆలయ నిర్వహణలో పారదర్శకత లోపించిందనే భావాన్ని కలుగజేస్తాయి. పూర్తిగా దైవ కార్యానికి అంకితం కావాల్సిన వ్యవస్థలో అవకతవకలు జరుగుతున్నాయంటే భక్తుల విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉంటుందని చర్చ జరుగుతోంది. ఈ కేసులో ఏపీ హైకోర్టు సిఐడి దర్యాప్తునకు ఆదేశించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర క్షేత్రంలో జరిగిన వ్యవహారంలో చట్టం తన పని తాను చేస్తుందనే భరోసానిస్తోంది. చోరీకి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడంతో పాటు కేసుని లోక్ అదాలత్ ద్వారా రాజీ చేయించుకోవడంలో టీటీడీ బోర్డు సభ్యులు గాని, అధికారుల పాత్ర గాని ఏమైనా ఉందా అనే విషయంపైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ముఖ్యంగా పరకామణిలో చోరీ ఘటనతో ఒక విషయం మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. టీటీడీ మరింత పారదర్శకంగా, జవాబుదారితనంతో ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. హుండీ లెక్కింపు ప్రక్రియ, ఉద్యోగుల పర్యవేక్షణ, అంతర్గత విజిలెన్స్ వ్యవస్థని మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది.
అంతేకాదు స్వామివారికి సేవ చేసే వారికి, హుండీ లెక్కింపులో పాల్గొనే వారికి ఖచ్చితంగా ట్రైనింగ్ ఇవ్వాలనే సూచనలు కూడా చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని శ్రీనివాసుడి భక్తులు చెప్తున్నారు. స్వామివారి హుండీ డబ్బులు ముట్టుకోవాలంటేనే భయపడే విధంగా నిందితుడిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. నేర చరిత్ర ఉన్న వాళ్ళెవరూ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఉండకూడదని చెప్తున్నారు. ఏదేమైనా భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకుని తిరుమల పవిత్రతని పునరుద్ధరించేందుకు సిఐడి దర్యాప్తు ముఖ్యమైన చర్యగా భావిస్తున్నారు.